సో అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసెస్లో మనము డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలనో డిస్కషన్ చేసాం. అండ్ గ్రూప్స్ లెడ్జెస్ ఏ విధంగా మనము ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం. సో టుడే వచ్చేసి మనకి ఫైనల్ బేసిక్ క్లాస్ ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది టాలీ ప్రైమ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది మనకి ఏ విధంగా మనకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు వీటిలో ఉన్న ఫంక్షన్ కీస్ ఎందుకు ఉపయోగపడతాయి, ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్కలా ఫంక్షన్ కీస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనకి టాలీలో ఏ విధంగా ఉపయోగపడతాయి. మనకి కీబోర్డ్లో మీరు చూసుకున్నట్లయితే F1 నుంచి F2 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి ల్యాప్టాప్లో కానీ కీబోర్డ్లో కానీ. సో అవి టాలీలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. అసలు ఓచర్స్ అంటే ఏంటి, ఈ ఓచర్స్ టాలీ ప్రైమ్లో ఎలా ఉపయోగపడతాయి, స్టెప్ బై స్టెప్ మనం డిస్కషన్ చేద్దాం. అసలు టోటల్ ఓచర్స్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు ఎన్ని ఓచర్స్ క్రియేట్ అవుతాయి, ఓకే, అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి. సో టోటల్గా వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్లో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఆ 24 ఓచర్ టైప్ కీస్ అనేది సో ఏంటి, ఎందుకు అవి ఉపయోగపడతాయి అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి. లైక్ పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. పీపీటీ ఓకేనా, కనబడుతుందా, క్లియర్? ఓకే పీపీటీ కనబడుతుందా, ఏంటి క్లియర్ కదా? చూడండి, ఓచర్ టైప్ కీస్ మనకి టోటల్గా 24 ఉంటాయి. ఈ 24 ఏంటివి, అసలు టాలీలో ఎలా ఉపయోగించాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. యాక్చువల్గా ఒక స్మాల్ డెఫినేషన్ లాగా ఇచ్చారు, ఇక్కడ చూడండి. దేర్ ఆర్ స్పెషలైజ్డ్ ఓచర్ టైప్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. The voucher types are used to understand the process of entering a transaction in Tally Prime. Voucher types in Tally Prime can be categorized as follows. మనకి అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంటాయి, ఇన్వెంటరీ ఓచర్స్ ఉంటాయి, ఆర్డర్ ఓచర్స్ ఉంటాయి, పేరోల్ ఓచర్స్ ఉంటాయి. ఇలా 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల ఓచర్స్లలో సో ఎలాంటి ఓచర్స్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి, అకౌంటింగ్ ఓచర్స్ కింద ఎన్ని ఉన్నాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఎన్ని ఉన్నాయి, ఆర్డర్ ఓచర్స్ కింద ఎన్ని ఉన్నాయి, పేరోల్ ఓచర్స్ కింద ఎన్ని ఉన్నాయి. యాక్చువల్గా టోటల్ 24 ఉన్నాయి. ఆ 24 డివైడ్ చేశారు ఈ 4 ఓచర్స్ కిందకి. సో ఏవి ఏ దాని కిందకి వస్తాయనేది మనం తెలుసుకున్నాం. చూడండి, అకౌంటింగ్ ఓచర్స్. సో అకౌంటింగ్ ఓచర్స్ కిందకి కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్ ఓచర్, పేమెంట్ ఓచర్, జర్నల్ ఓచర్, క్రెడిట్ నోట్ ఓచర్, డెబిట్ నోట్ ఓచర్, మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఓచర్, కాంట్రా ఓచర్, సేల్స్ ఓచర్, పర్చేజ్ ఓచర్, ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వచ్చాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3, 6, 9 ఓచర్స్. 9 ఓచర్స్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్స్ కింద డిఫైన్ చేశాడు, కేటగిరైజ్ చేశాడు. సో ఇవి ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుంటాం. ఓకే, కాంట్రా ఎందుకు యూజ్ అవుతుంది, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు మెమరాండమ్, ఇది కొత్త ఓచర్, ఇది మీరు ఇంతవరకు వినిండరు కూడా. సో నేను యూట్యూబ్లో కూడా చెప్పి ఉండలేదు. ఓకే, మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి మన బిజినెస్లో మంత్లీ కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఓకే, సో పలానా వ్యక్తికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 15,000 ఇవ్వాలి. పలానా వ్యక్తి రాజు ఆర్ రమేష్ ఎవరో ఒకరు, అలా ఏ దాని పర్పస్ కోసం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కోసం 10,000 ఖర్చు అయింది. సో అది మెమరాండమ్ ఓచర్లో ఎంటర్ చేసుకుంటాం. ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అతని పేరు మీద మెమరాండమ్ ఓచర్లో 10,000 ఎంటర్ చేసుకుంటాం. సో దాన్ని మళ్ళీ మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, అది మళ్ళీ ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే పేమెంట్లే కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అది ఎలా అనేది మనం ఫర్దర్ డేస్లో మీకు చూపిస్తాం. తర్వాత ఈ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, సో మనకి పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్,
అది అప్పుడు యూజ్ చేస్తాం. ఓకే డన్. ఇంకా కాంట్రా అంటే బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కాంట్రా ట్రాన్సాక్షన్స్ అంటాం, కాంట్రా ఓచర్స్ అంటాం. ఓకే, సో మనం అప్పుగా పర్చేజ్ చేసామనుకోండి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, అదే సప్లయర్కి పేమెంట్ చేయాలి. అప్పుగా సేల్ చేసామనుకోండి, సో ఆ కస్టమర్ మనకి ఏం చేయాలి, రిసిప్ట్ అంటే అమౌంట్ ఇవ్వాలి. తర్వాత కొన్ని డిప్రిసియేషన్, అసెట్స్ మీద డిప్రిసియేషన్ చేస్తాం, అవి జర్నల్ ఓచర్లో మనం చూసుకుంటాం. ఓకే, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఏమొస్తాయంటే స్టాక్ జర్నల్ ఓచర్, ఫిజికల్ స్టాక్ ఓచర్, డెలివరీ నోట్ ఓచర్, రిసిప్ట్ నోట్ ఓచర్, రిజెక్షన్ ఇన్ ఓచర్, రిజెక్షన్ అవుట్ ఓచర్, మెటీరియల్ అవుట్ ఓచర్, మెటీరియల్ ఇన్ ఓచర్. సో ఇవన్నీ కూడా మనకు కోర్సు స్టార్ట్ అయ్యి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క ప్రాబ్లంలో ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కటి 1 by 1 మనం డిస్కషన్ చేస్తూ పోతాం. ఓకే, సో స్టాక్ జర్నల్ అంటే ఏంటి మనకి, ఓకేనా, మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, గోడౌన్స్కి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. మెటీరియల్ అవుట్ ఓచర్, మెటీరియల్ ఇన్ ఓచర్ అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడే మెయిన్ గోడౌన్లోకి స్టాక్ని స్టోర్ చేసుకుంటాం. ఆ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్స్కి స్టాక్ని ఇన్ చేయొచ్చు, అవుట్ చేయొచ్చు, అది మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటాం. ఇంక రిజెక్షన్ అవుట్, రిజెక్షన్ ఇన్ ఓచర్, రిసిప్ట్ నోట్, డెలివరీ నోట్ ఓచర్, ఇవన్నీ పర్చేజ్ ఆర్డర్లో, సేల్స్ ఆర్డర్లో వస్తాయి, మనము ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ప్రజెంట్ ఎంత ఫిజికల్ స్టాక్ ఉంది అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, ఇవి ఇన్వెంటరీ ఓచర్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి టోటల్గా మనకి, 3, 6, 7, 8 ఓచర్స్ కలిపి ఇన్వెంటరీ ఓచర్స్ కిందకి వచ్చాయి. 9 ఓచర్స్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వచ్చాయి. నెక్స్ట్ స్టాండర్డ్ ఓచర్స్లో తర్వాత ఆర్డర్ ఓచర్స్ చెప్పాను కదా, పర్చేజ్ ఆర్డర్ ఓచర్, సేల్స్ ఆర్డర్ ఓచర్, సో జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ ఓచర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఓచర్, ఇవి ఆర్డర్ ఓచర్స్ కిందకి వస్తాయి. మన ప్రీవియస్ ఇన్వెంటరీ ఓచర్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, డెలివరీ నోటు, డెలివరీ అవుట్ అవి ఉన్నాయి కదా, అవి పర్చేజ్ ఆర్డర్కి, సేల్స్ ఆర్డర్కి వస్తాయి మధ్యలో, ఫర్దర్ తెలుసుకుందాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మార్కెట్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు నా కంపెనీ షర్ట్లు తయారు చేస్తాను అనుకోండి, నా దగ్గర షర్ట్లు తయారు చేసే మెషిన్స్ లేవు. నేనేం చేస్తాను, మార్కెట్లో కొందరు అదే పనిగా పెట్టుకో ఉంటారు, వాళ్లకు నా ప్రాజెక్ట్ ఇస్తా, నాకు 6 months లోపల నాకు షర్ట్స్ ఒక 1000 షర్ట్స్ తయారు చేసి ఇవ్వాలి, మీకు ఎంత టైం పడుతుంది, 3 months 6 months, ఆ లోపల నేను మీకు స్టాక్ ఇస్తాను, రా మెటీరియల్, అది తయారు చేసి నాకు మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఒక కాంట్రాక్ట్ లెక్కన, మీడియేటర్స్. అలా జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, ఇన్ని ఇస్తాము, మళ్ళీ అవుట్ మనకు వాళ్ళు ఇస్తారు, తయారు చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి ఇస్తారు. మనం రా మెటీరియల్ ఇస్తే వాళ్ళు ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మనకి ఇస్తారు, అది మనం మార్కెట్లో సేల్ చేసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ పేరోల్ ఓచర్స్. పేరోల్ ఓచర్స్ వచ్చేసి ఎంప్లాయీస్కి శాలరీస్ డిఫైన్ చేసేటప్పుడు మనకు ఒక ఎంప్లాయీ నెలకి ఎన్ని రోజులు వచ్చాడు, ఎన్ని ఓవర్ టైం చేశారు, ఎన్ని ఆబ్సెంట్లు పెట్టారు, అటెండెన్స్ ఓచర్, తర్వాత పేరోల్ ఓచర్. ఇది మనము థర్డ్ మెటీరియల్లో పేరోల్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ వచ్చేసి సెకండ్ మెటీరియల్లో మనం పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు వస్తాయి ఇక్కడ. ఓకే డన్. నెక్స్ట్ మనకి చూడండి, టోటల్గా 24 ఓచర్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్లో మన కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే డన్. నెక్స్ట్ ఓచర్ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి. సో డబుల్ ఎంట్రీ మోడ్లో డెబిట్, క్రెడిట్ అని వస్తుంది. సింగిల్ ఎంట్రీ మోడ్లో మనకి పర్టికులర్స్, అమౌంట్ ఫిల్డ్ అని వస్తాయి. ఓకే, మనం ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్వేర్ని ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇన్స్టలేషన్ చేసినప్పుడు, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఓచర్లోకి వెళ్ళినప్పుడు ఇవి చూపిస్తాయి మనకి. ఫస్ట్ సింగిల్ ఎంట్రీ మోడ్ చూపిస్తుంది, దాన్ని మనం ఏం చేయాలంటే డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకోవాలి. అది ఎలా అనేది మనము రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. చూడండి, ఇలా ఓచర్లోకి వెళ్ళిన తర్వాత ఇది సింగిల్ ఎంట్రీ మోడ్, మనం ఏం చేస్తాం, చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకుంటాం. ఇవి మనకు ప్రజెంట్ ఫస్ట్ మెటీరియల్కి ఉపయోగపడే
ఓచర్ టైప్ కీస్. ఫస్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓచర్ ఎంట్రీ కీస్. ఓకే, ఇప్పుడు మనం ఒక కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే, లేదంటే ఒక కంపెనీ మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ పెట్టి ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసాం. అది మొబైల్ షాపో ఫర్నిచర్ షాపో స్టార్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అది పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ, ఏదైనా కానివ్వండి. ఓకే, అవి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి మంత్లీ. అప్పుడు మనకు 1వ తారీఖున ఏమి జరిగింది, 2వ తారీఖున ఏమి జరిగింది, 10వ తారీఖున ఏం జరిగింది అని మనకి తెలియాలంటే మనం డేట్లు మార్చాలి. F2 డేట్ టు చేంజ్ ఓచర్ డేట్. మన బిజినెస్లో ఇప్పుడు జనవరి మంత్లో ఉన్నాం, 2024 జనవరి మంత్లో ఉన్నాం. సో ఈరోజు 22 తారీఖున ఈరోజు పర్చేజ్ ఎంత జరిగింది, సేల్ ఎంత జరిగింది, ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత జరిగింది అనేది డైలీ రికార్డింగ్ చేసుకోవాలి మనం, డేట్ మార్చుకుంటూ. సో డేట్లు మార్చుకుంటూ, మంత్లు మార్చుకుంటూ, ఇయర్లు మార్చుకుంటూ ఉపయోగించేదాన్నే F2 డేట్ అంటాం. F2 డేట్. సో మంత్లీ మనము ఏ డేట్లో ఏం జరిగింది అనేది కంపల్సరీగా డేట్ మార్చిన తర్వాతనే ఎంట్రీ పోస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డేట్ మార్చకుండా ఎంట్రీ అనేది పోస్ట్ చేయడం తప్పు. పోస్ట్ చేయడం, డేట్ మార్చాలి, ఏ రోజు జరిగింది అనేది మార్చుకోవాలి. నెక్స్ట్ F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ ఆర్ క్యాష్ విత్డ్రావెల్స్. సో వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ అని ఉంది, ఇది నా కంపెనీ. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ మీద నేను ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. కరెంట్ అకౌంట్ నాది పర్సనల్ సేవింగ్ అకౌంట్ ఉపయోగించకూడదు బిజినెస్కి. దానికి సపరేట్గా సంస్థ పేరు ఏదైతే ఉందో సంస్థ పేరు మీదనే ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాం. లిక్విడ్ క్యాష్ బిజినెస్లో పెట్టుకోం. మనం ఏం చేస్తాము, మన అకౌంట్ మన బిజినెస్ పేరు మీద బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, సో తక్కువ ఉన్న బ్యాంకు అమౌంట్లోకి ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎస్బీఐ బ్యాంకులో ఎక్కువ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకులో తక్కువ ఉంది, ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే ఏంటి, సో ఒక నెలలో చిన్న చిన్న ఖర్చులు అవుతూ ఉంటాయి, చిల్లర ఖర్చులు 5,000 10,000 బిజినెస్ అన్నాక. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 10,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కకు తీసి పెట్టుకుంటాం. ఆ పెట్టి క్యాష్ నుంచే ఒక నెలలో చిల్లర ఖర్చులు అయ్యేటివన్నీ కూడా ఆ పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటాం. ఇవి 4 ఓచర్లు మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఇంకా రిమైనింగ్ ఏవి రావు, గుర్తుపెట్టుకోండి. 1 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 మాత్రమే. అవి కూడా మన బిజినెస్కు సంబంధించి మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఇంకా వేరే ఓచర్లు ఏవి రావు. సార్ చెక్ పే టు రామ్, క్యాష్ తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ పల్లవి. సార్ చెక్ వచ్చినాయి కదా సార్, ఇవి కాంట్రాలో వేయకూడదు. అవి ఎందుకు వచ్చినాయి, పర్చేజ్ చేయడం ద్వారా వచ్చాయా, సేల్స్ చేయడం ద్వారా వచ్చాయా అనేది అబ్జర్వ్ చేయాలా. ఓకే, గమనించండి. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మన బిజినెస్కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్చేజ్ చేస్తుంది. 5 lakhsకో 10 lakhsకో. ఎవరి దగ్గర నుంచి, సప్లయర్ దగ్గర నుంచి. అతను గుణ ట్రేడర్స్ కావచ్చు, కళ్యాణ్ ట్రేడర్స్ కావచ్చు, జానకి ట్రేడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళాం, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ కానీ లేకుంటే అప్పుగా కానీ పర్చేజ్ చేసాము. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదు అంటే క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసినా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9 తీసుకోవాలి. డన్. ఈ చార్ట్ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? ఈ చార్ట్ అర్థమైందా? సార్ F9 మనలో ఒకసారి రివిజన్ చేయాలి సార్. ఏది F9 మనలో ఒకసారి రివిజన్ చేయాలి సార్. నెక్స్ట్ చార్ట్ వస్తుంది, ఆ చార్ట్లో బాగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ థ్యాంక్ యూ.
ఎఫ్ఐ పేమెంట్ క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో సప్లయర్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, అప్పుగా ఒక 5 లక్షలకు స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్ మనం 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనం ఏం చేయాలి? ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి. ఎలా? క్యాష్ ద్వారానే పే చేయొచ్చు, చెక్ ద్వారానే పే చేయొచ్చు. మన బిజినెస్ సప్లయర్కి డబ్బులు పే చేస్తుంది అంటే అది మన బిజినెస్కి పేమెంట్ అవుతుంది, అంటే ఎక్స్పెన్స్ అవుతుంది. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే అది పేమెంట్లో తీసుకోవాలి. పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్.